నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెంతెం కూర పప్పు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకొని అందులో 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకు, కొంచెం కరివేపాకు, 1 చెంచా కారం, 2 కట్టల మెంతికూర ఆకు, కొంచెం చింతపండు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత, విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పోపు పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని 2 ఎండుమిర్చి, కొంచెం వెల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఉడికిన పప్పులో వేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి మెంతెం కూర పప్పు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. ఈ పప్పు షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్ చేస్తుందండి మెంతెం కూర. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్, షేర్, comment, subscribe my channel. Thank you for watching.